చూడండి తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే డైఫ్రాక్షన్లో ఫ్రెనల్ క్లాస్. ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే ఫ్రాన్హోఫర్ క్లాస్. గ్రేటింగ్ గురించి కానీ అలాగే సింగిల్ సెట్ డబుల్ సెట్ చెప్పాం కదా, అవన్నీ కూడా ఫ్రాన్హోఫర్ క్లాస్ సంబంధించినవి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫ్రెనల్ క్లాస్. ఇక్కడ చూడండి, లైట్ యొక్క వేవ్ థియరీ ప్రకారం ఒక లైట్ సోర్స్ తీసుకున్నప్పుడు దీని నుంచి వేవ్ జనరేట్ అవుతుంది కదమ్మా. ఒక లైట్ సోర్స్ తీసుకున్నప్పుడు దీని నుంచి వేవ్ జనరేట్ అవుతుంది. ఆ వేవ్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా తర్వాత వచ్చే వేవ్కి సోర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే చూడండి, సోర్స్ నుంచి వచ్చినటువంటి వేవ్ ప్రైమరీ వేవ్ అనుకుంటే, ప్రైమరీ వేవ్ ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా తర్వాత వచ్చే వేవ్కి సోర్స్గా యాక్ట్ చేస్తాయి. ఇవన్నీ కలిసి సెకండరీ వేవ్లెట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్. అర్థమైందా? అంటే చూడండి, నెక్స్ట్ జనరేట్ అయ్యే వేవ్కి దాని ముందున్నటువంటి వేవే సోర్స్ అవుతుంది. అర్థమైందా? వేవ్ థియరీ ప్రకారం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సోర్స్ నుంచి వచ్చినటువంటి లైట్ రేస్ అన్నీ ఇంటర్ఫియర్ అవి సమ్ పిఎన్ఏ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి అనుకోండి. ఆ పిఎన్ఏ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్రెనల్ ఏం చేశాడంటే ఆ వేవ్స్ని కొన్ని జోన్స్గా విడగొట్టాడు. ఒకే ఫేజ్లో ఉన్నటువంటి దాని అంతటిని కూడా ఒక వేవ్గా తీసుకుంటున్నాడు. ఈ వేవ్ అనేది ఎదరనే మీడియంలో వెళ్తుంది అనుకున్నట్లయితే లైట్ని కొన్ని జోన్స్గా విడగొట్టాడు. ఈ జోన్స్ వల్ల పిఎన్ఏ పాయింట్ దగ్గర వచ్చి ఇంటెన్సిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఫ్రెనల్ చేసిన పని ఏంటంటే లైట్ని కొన్ని జోన్లుగా విడగొట్టాడు. అంటే ఎదరనే మీడియంలో లైట్ వెళ్తున్నప్పుడు ఒకే ఫేజ్లో ఉన్నటువంటి వేవ్స్ అన్నింటినీ కూడా ఒక జోన్గా విడగొట్టాడు అనమాట. అర్థమైంది? ఇక్కడ చూడండి, ఓ అనేది సెంటర్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏబిసిడి అనేటువంటి ఒక ప్లేన్ వేవ్ వెళ్తుంది అనుకోండి. అర్థమైందమ్మా? ఏబిసిడి ప్లేన్ వేవ్ వెళ్తున్నప్పుడు దాంట్లో కొన్ని జోన్లుగా విడగొట్టాడు. ఈ జోన్ల వల్ల వచ్చేటువంటి ఇంటెన్సిటీ మనం పి అనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. అదేందమ్మా? ఓ నుంచి పీకి ఉన్నటువంటి డిస్టెన్స్ స్మాల్ పీ అనుకోండి. ఇప్పుడు ఓ నుంచి పీకి వెళ్ళే లైట్ రేకి M1 నుంచి పీకి వెళ్ళే లైట్ రే ఆపోజిట్ పేజ్లో వెళ్తుంది. అందువల్ల పేజ్ పై అనుకున్నట్టు చూడండి, ఈ రేకి మధ్య ఫేజ్ డిఫరెన్స్ పై అనుకున్నట్లయితే పార్ట్ డిఫరెన్స్ అంతా λ/2 కదా. అందువల్ల ఈ రేతో పోల్చుకున్నట్లయితే ఈ రే యొక్క పార్ట్ డిఫరెన్స్ అంతా ఇంక్రీజ్ అవుతుంది, P+λ/2. ఆ నెక్స్ట్ దానికి P+2λ/2, తర్వాత దానికి P+3λ/2. ఇలా పార్ట్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫ్రెనల్ అనేవాడు ఏం చేశాడంటే లైట్ని కొన్ని జోన్లుగా విడగొట్టాడు. వాటినే ఫ్రెనల్ ఆఫ్ పీరియడ్ జోన్స్ అంటారు. అంటే ఫ్రెనల్ అర్ధకాల ఆవర్తన మండలాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పి అనే పాయింట్ దగ్గర వచ్చేటువంటి లైట్ యొక్క యాంప్లిట్యూడ్ కంపన పరిమితి మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుంది అన్నట్లయితే చూడండి, ఈ డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే పి ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, పి వాల్యూ డిక్రీజ్, పి దగ్గర లైట్ యొక్క ఇంటెన్సిటీ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంటే మెయిన్ డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అదేవిధంగా అంటే స్మాల్ పి ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఓకి పీకి మధ్య డిస్టెన్స్ ఫ్రెనల్ ఆఫ్ పీరియడ్ జోన్ నుంచి మనం తీసుకునే పాయింట్ కొన్ని డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ఇక్కడ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేటువంటి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ జోన్ ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఈ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, చూడండి ఇక్కడ OM1P ఒక జోన్ అనమాట. అలాగే M1 M2P సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్, M2 M3P థర్డ్ హాఫ్ పీరియడ్ జోన్. అదేవిధంగా ఈ జోన్ ఏరియా మీద కూడా యాంప్లిట్యూడ్ డిపెండ్ అవుతుంది. జోన్ పెద్దదయ్యే కొద్దీ పి దగ్గర లైట్ యొక్క ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, F(θ) అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అదేవిధంగా చూడండి, జోన్ ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అలాగే F(θ) అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. F(θ) అనేది ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ θn. అదేవిధంగా F(θn) θnలో ఫంక్షన్. θn ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ అంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, సెంటర్ నుంచి లైన్ వెళ్తుంది కదా, ఆ లైన్కి ఒక నార్మల్ గీసి ఆ నార్మల్కి ఇక్కడ జోన్ నుంచి ఒక నార్మల్ డ్రా చేయండి. ఆ జోన్ నుంచి గీసిన నార్మల్కి, అలాగే ఇక్కడ నుంచి పి దగ్గరికి లైన్ గీసాం కదా, ఆ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్ని ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ అంటారు. అదేవిధంగా θn ఇంక్రీజ్ అయ్యే కొద్దీ F(θn) కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా θn ఇంక్రీజ్ అవుతే F(θn) డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది.
ఆటోమేటిక్గా యాంప్లిట్యూడ్ కూడా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ థీటా ఎన్కి ఎఫ్ ఆఫ్ థీటా ఎన్ అనేటువంటి ఫంక్షన్ అవుతుంది. అదేవిధంగా దీని మీద యాంప్లిట్యూడ్ అని డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పి అనే పాయింట్ దగ్గర వచ్చేటువంటి రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అనేటువంటిది ఈ పీకి ఓకి మధ్య ఉన్న డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే జోన్ ఏరియా చూడండి ఇక్కడ లైన్స్ గీసాను కదా, అది ఫస్ట్ జోన్ అనమాట. అలాగే M1 M2P సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ ఏమో రెండవ అర్ధకాల మండలం అంటాం. అలాగే M2 M3P మూడవ అర్ధకాల మండలం. ఇలా ఎన్ హాఫ్ పీరియడ్ జోన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఏమో అర్థమైందా? ఆ జోన్ ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. తర్వాత వచ్చి ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్, అంటే ఇక్కడ జోన్ నుంచి నార్మల్ డ్రా చేసాం కదా, ఆ నార్మల్కి ఆ జోన్ నుంచి పీక్ లైన్ గీసాం కదా, ఆ లైన్కి రెండింటికి మధ్య ఉన్న యాంగిల్ని ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ అంటాం. ఆ థీటా అనేది కూడా ఎఫ్ ఆఫ్ థీటా అనేది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎఫ్ ఆఫ్ థీటా అనేది థీటా లో ఒక ఫంక్షన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క హాఫ్ పీరియడ్ జోన్ యొక్క ఏరియా కడదాం. అందులో ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క ఏరియా కడదాం. ఇందులో ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ మనం గమనించినట్లయితే చూడడానికి ఎలా ఉంది? OM1 ఇది క్యాపిటల్ పి, రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ అంతా స్మాల్ పి. ఇదంతా మా పి ప్లస్ λ/2 ఏమ్మా. ఓకే చూడండి, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క ఏరియా కడదాం. ఇది సర్కిల్ కాబట్టి ఏరియా ఏంటి? పై ఆర్ స్క్వేర్ కదా, అంటే పై ఇంటూ రేడియస్ హోల్ స్క్వేర్. పై ఏరియా ఆఫ్ ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ పై ఇంటూ OM1 ఓల్డ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ పైథాగరస్ థియరం ప్రకారం M1P ఓల్డ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OM1 స్క్వేర్ ప్లస్ PO స్క్వేర్ లేదా OP స్క్వేర్. మాకు కావాల్సిన OM1 కదా, OM1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసేటప్పుడు M1P స్క్వేర్ మైనస్ OP స్క్వేర్ రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? దానికి M1P స్క్వేర్ మైనస్ OP స్క్వేర్. కానీ ఇక్కడ M1P అంటే ఏంటి? M1P అంటే P ప్లస్ λ/2 ఓల్డ్ స్క్వేర్ మైనస్ OP అంటే P. నేను A ప్లస్ B ఓల్డ్ స్క్వేర్ ప్రకారం అడుగుతున్నట్లయితే P స్క్వేర్ ప్లస్ 2P λ/2 ప్లస్ λ²/2 మైనస్ P స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోతే P λ ప్లస్ λ²/2. ఇందులో లాంబ్డా అనేటువంటిది బాగా చిన్నది అనుకున్నట్లయితే λ² ఇంకా చిన్నది అవుతుంది కాబట్టి λ²/2ని నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేసి ఇక్కడ చూడండి λ²/4. ఇక్కడ λ² చిన్నది అనుకున్నట్లయితే λ²/4 ఇంకా చిన్నది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసేసాం అనుకోండి, వాడు ఏం రాయొచ్చు? ఏరియా πP λ రాసుకోవచ్చు. అర్థమైందమ్మా? అంటే πOM² ఈజ్ ఈక్వల్ టు πP λ. అంటే ఏరియా ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ పీరియడ్, అంటే ఏరియా ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ పీరియడ్ ఎంత వచ్చిందమ్మా? πP λ. అలాగే రేడియస్ ఫైండ్ వచ్చేద్దాం. ఇక్కడ πOM² ఈజ్ ఈక్వల్ టు πP λ కాబట్టి అడు OM1² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P λ. అంటే OM1 ఈజ్ ఈక్వల్ టు √P λ. అంటే ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క ఏరియా OM1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? √P λ. అలాగే నెక్స్ట్ ఏం చేద్దాం అంటే సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క రేడియస్ ఫైండ్ వచ్చేద్దాం. సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క రేడియస్ ఫైండ్ వచ్చేయడానికి రేడియస్ ఏంటి? ఇక్కడ OM2 కదా, సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ రేడియస్ అంటే కొంచెం ఇక్కడ వరకు OM2. అందువల్ల OM2 ఓల్డ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? పైథాగరస్ థియరం ప్రకారం M2P² ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ M1 బదులు M2 తీసుకోండి. ఇక్కడ P ప్లస్ λ/2 బదులు ఏమొస్తుంది? P ప్లస్ 2 λ/2 వస్తుంది. ఏమా ఇక్కడ సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ OM2P కదా, యాక్చువల్గా అయితే M1 M2P సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్, కానీ రేడియస్ అంటే కొంచెం ఇక్కడ వరకు తీసుకోవాలి. అందువల్ల M2 చూడండి OM2 మాకు కావాల్సిన OM2 కదా, పైథాగరస్ థియరం ప్రకారం M2P² ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? OP² ప్లస్ OM2². దాని OM2² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? M2P² మైనస్ OP². ఏమో
ఇక్కడ M2P అన్నట్లయితే ఏంటి P + 2 λ/2. లేదంటే దీన్నే P + λ కూడా మనం తీసుకోవచ్చు. అంటే P + λ² మైనస్ OP అంటే P కదా, P². అప్పుడు చూడండి P² + 2P λ + λ² మైనస్ P². రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 2P λ + λ². ఇక్కడ λ చిన్నది అనుకుంటే λ² ఇంకా చిన్నది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసేసినట్లయితే OM2² = ఏమవుతుంది 2P λ. అంటే OM2 = √2P λ. అంటే ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క రేడియస్ OM1 = √P λ వచ్చింది. సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క రేడియస్ OM2 = √2P λ. అలాగే థర్డ్ హాఫ్ పీరియడ్కి OM3 = √3P λ. ఇలా ఎన్నో హాఫ్ పీరియడ్ జోన్ యొక్క రేడియస్ OM1 = ఏమవుతుందమ్మా √NP λ వస్తుంది. అర్థమైందా? ఇది ఎన్నో హాఫ్ పీరియడ్ జోన్ యొక్క రేడియస్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం, అలాగే ఏరియాను కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఏంటి మనకి సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ది M1 M2 (2). అదేనమ్మా సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క ఏరియా ఏంటి M1 M2A. యాక్చువల్గా సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ అంటే ఏంటి M1 M2P అవుతుంది. అదేనమ్మా అందువల్ల మనకి M1 M2 ఫైండ్ అవుట్ చేయాలి. M1 M2 ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మొత్తం ఏరియాలోంచి అంటే OM2Pలోంచి OM1P తీస్తామనుకోండి, ఇంకా మిగిలిన సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ ఏరియా కదా. అదేవిధంగా మీ మొత్తం ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. OM2P ఏరియా ఫైండ్ అవుట్ చేసేసి అందులోంచి OM1 సంబంధించిన ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క ఏరియా తీసేసినట్లయితే ఇంకా అది సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ ఏరియా అవుతుంది. కాబట్టి అంటే చూడండి area of second half period zone is equal to pi into OM2² minus pi into OM1². అంతే కదా. సెకండ్ హాఫ్ చూడండి ఈ మొత్తం ఏరియా ఈ మొత్తం రేడియస్ ఎంత వచ్చింది OM2. ఈ మొత్తం ఏరియా ఎంత అవుతుందమ్మా pi OM2² మైనస్ ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క ఏరియా ఎంత తెలుసు మనకి pi OM1² తీసేసినట్లయితే వచ్చే సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ అవుతుంది. pi ఇంటూ OM2 అంటే ఏమొచ్చింది √P λ² 2P λ √2P λ². OM1 ఎంత వచ్చింది √P λ² ఏమో అంటే pi ఇంటూ √2P λ మైనస్ pi ఇంటూ P λ. అప్పుడు పై కామన్ తీసేసినట్లయితే 2P λ మైనస్ P λ అంటే πP λ. ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ యొక్క ఏరియా కూడా ఇంతే కదా వచ్చింది πP λ వస్తుంది. అంటే దాని అర్థం అన్ని జోన్లు కూడా ఈక్వల్ ఏరియాతో ఉంటాయి. అదేవిధంగా ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ ఎంత ఏరియా అయితే ఉందో సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ కూడా అంతే ఏరియాతో ఉంటుంది. ఎన్నో హాఫ్ పీరియడ్ జోన్ కూడా అంతే ఏరియాతో ఉంటుంది. అంటే అన్ని జోన్లు కూడా ఈక్వల్ ఏరియాతో సెపరేట్ అయి ఉంటాయి. ఏమో అర్థమైందా? అలాగే రేడియస్లు మాత్రం ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్కి అయితే √P λ, సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్కి అయితే √2P λ, ఎన్నో హాఫ్ పీరియడ్ జోన్కి అయినట్లయితే NP λ ఉంటుంది. కానీ ఎన్నో హాఫ్ పీరియడ్ జోన్కి అయినా సరే ఏరియా మాత్రం πP λ ఉంటుంది. అదేవిధంగా అన్ని జోన్లు కూడా ఈక్వల్ ఏరియాతో సెపరేట్ అయి ఉంటాయి. వాటి రేడియస్లో మాత్రం ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అదేవిధమ్మా అది ఓకే. నెక్స్ట్ వచ్చి యావరేజ్ డిస్టెన్స్ అంటే జోన్ నుంచి P వరకు ఉన్నటువంటి యావరేజ్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ జోన్ ఇక్కడ యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ జోన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడమ్మా ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోను P + λ/2 డిస్టెన్స్లో ఉంది. తర్వాత P + 2 λ/2. ఇలా ఎన్నో జోన్ ఎంత P + n λ/2 ప్లస్ దాని కింద ఉన్నది n-1 కదా జోను. అదెంత ఉన్న P + n-1 × λ/2/2. అదేనమ్మా
చూడండి ఎన్నో హాఫ్ పీరియడ్ జోన్ డిస్టెన్స్ పీ ప్లస్ ఎన్ లాంబ్డా బై టూ, దాని ముందర పీ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ లాంబ్డా బై టూ బై టూ. అంటే ఎన్నో హాఫ్ పీరియడ్ జోన్ అనేటువంటిది పీ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందనేటువంటి యావరేజ్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అదేందమ్మా వాడు ఏం రాయొచ్చు, పీ ప్లస్ పీ అంటే 2p ఎన్ లాంబ్డా బై టూ, ఇక్కడ ప్లస్ ఎన్ లాంబ్డా బై టూ మైనస్ లాంబ్డా బై టూ బై టూ. और 2p प्लस 2n लैम्डा बाय 2 అంటే n లాంబ్డా అవుతుందమ్మా, n లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2 బై 2 అవుతుంది. చూడమ్మా అది ఏమవుతుంది 2p ప్లస్ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2గా రాసుకోవచ్చు కదా బై 2. అదేనమ్మా ఇక్కడ 2p ప్లస్ ఇక్కడ లాంబ్డా కామన్ తీసామనుకోండి, ఎల్సిఎం కట్టామనుకో 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 బై 2. అప్పుడు చూడండి 2p బై 2 ప్లస్ 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 4గా రాసుకోవచ్చు కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే p ప్లస్ 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 4. అంటే యావరేజ్ డిస్టెన్స్ ఎంత వస్తుందమ్మా, ఎంత జోన్ యొక్క యావరేజ్ డిస్టెన్స్ p ప్లస్ 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 4 అవుతుంది. అర్థమైందమ్మా. ఓకే, తర్వాత వచ్చి ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ θn. ఇక్కడ ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ θn ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేద్దామంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ nth జోన్ ఈస్, ఇక్కడ ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ θn అంటే ఏంటి, జోన్ నుంచి మనం గీసిన నార్మల్కి ఆ జోన్ నుంచి పీక్ గీసినటువంటి లైన్కి మధ్య ఉన్న యాంగిల్ని ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ θnగా మనం చెప్పడం జరుగుతుంది. ఏమో అర్థమైందా, జోన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందమ్మా. ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఆఫ్ nth జోన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, యాంప్లిట్యూడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏం రాయొచ్చు పై ఇంటూ p ప్లస్ 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 4 ఇంటూ లాంబ్డా బై p ప్లస్ 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 4 ఎఫ్ ఆఫ్ θnగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా. ఇక్కడ యాంప్లిట్యూడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ డిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందన్నాం. యావరేజ్ డిస్టెన్స్ ఇది ఎంత పై p 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 4 ఇంటూ లాంబ్డా. అర్థమైందా, ఎన్నో జోన్ యొక్క యావరేజ్ డిస్టెన్స్ ఇదమ్మా. ఇది పై pm ప్లస్ 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 4 ఇంటూ లాంబ్డా ఏరియా అవుతుంది ఎన్నో జోన్ది, దాని యొక్క యావరేజ్ డిస్టెన్స్ ఇది. ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ ఇది. అర్థమైందమ్మా. అంటే ఎంత చూడండి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం యాంప్లిట్యూడ్ అనేది ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎంత జోన్ యొక్క ఏరియా ఏమవుతుంది యావరేజ్గా పై ఇంటూ p ప్లస్ 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 4 ఇంటూ లాంబ్డా, దాని యావరేజ్ డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాం. యావరేజ్ డిస్టెన్స్ ఇది. అలాగే ఆబ్లిక్విటీ ఫ్యాక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నాం. ఏం అర్థమైందా. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినట్లయితే యాంప్లిట్యూడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై లాంబ్డా ఎఫ్ ఆఫ్ θn. ఏం అర్థమైందా. అది ఇక్కడ θn ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ఎఫ్ ఆఫ్ θn అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది, యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవుతుంది. అంటే జోన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇంటెన్సిటీ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది, యాంప్లిట్యూడ్ అనేటువంటి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఏం అర్థమైందా. తర్వాత పీ పాయింట్ దగ్గర రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంతో మనం ఫైండ్ వచ్చేది. నెక్స్ట్ వచ్చి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే ఫలిత కంపన పరిమితి. ఓకే చూడండి, ఇక్కడ యాంప్లిట్యూడ్ చూసినట్లయితే ఫస్ట్ జోన్ యాంప్లిట్యూడ్ అనేది సెకండ్ జోన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. అలాగే థర్డ్ జోన్ యొక్క యాంప్లిట్యూడ్ కన్నా సెకండ్ జోన్ యొక్క యాంప్లిట్యూడ్ కొంచెం ఎక్కువ ఉంది. అంటే యాంప్లిట్యూడ్ అనేది జోన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేనమ్మా, ఎంత ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ చూడండి R1 R3కి యావరేజ్ కట్టినట్లయితే అది R2కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే చూడండి R2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే R1 ప్లస్ R3 బై 2 రాయొచ్చు. అదేనమ్మా. అలాగే R4 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు R3 ప్లస్ R5 బై 2. అదేనమ్మా, ఈ రెండు జోన్ల యొక్క యాంప్లిట్యూడ్ని యావరేజ్ కట్టినట్లయితే అది మధ్యలో ఉన్నటువంటి జోన్ యొక్క యాంప్లిట్యూడ్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్గా మనం తీసుకున్నట్లయితే R ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2, ఎందుకంటే దీనికి అది ఆపోజిట్లో ఉంది కదా, ప్లస్ R3 మైనస్ R4 అండ్ సో ఆన్
చివరి కాస్ట్లోకి ఆర్ఎన్ వస్తుంది. అర్థమైందమ్మా? ఇలాగే చూడండి, ఇక్కడ ఆర్ఎన్ అనేటువంటిది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ఇది ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎన్ అనేటువంటిది ఆడ్ నెంబర్ అయినట్లయితే. అర్థమైందమ్మా? ఎన్ అనేది ఆడ్ అయినట్లయితే ఆర్ఎన్ అనేటువంటిది ప్లస్ అవుతుంది. అర్థమైందమ్మా? అలా కాకుండా ఈవెన్ అయింది అనుకోండి, R1 మైనస్ R2 ప్లస్ R3 మైనస్ R4 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ RN. ఇక్కడ ఎన్ అనేటువంటిది ఆడ్ అయినట్లయితే అంటే ఇది ప్లస్ అవుతుందమ్మా. అర్థమైంది? RN అనేటువంటిది. అదే ఈవెన్ అయినట్లయితే మైనస్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైంది? చూడండి, ఇక్కడ ఈవెన్ అనుకోండి, R2 R4 మైనస్లు వచ్చినాయి కదా, సరి సంఖ్యలు అయితే మైనస్ వస్తుంది. ఆడ్ అంటే బేస్ సంఖ్య అయినట్లయితే ప్లస్ వస్తుంది అన్నమాట. అదే ఆర్ అనేది ఈవెన్ అయినట్లయితే మైనస్ వస్తుంది లాస్ట్న. అదే ఎన్ అనేటువంటి ఆడ్ అయినట్లయితే కనుక ఇది ప్లస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎన్ అనేటువంటి ఆడ్ తీసుకుందాం. ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్ తీసుకున్నట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 ప్లస్ R3 మైనస్ R4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ RN తీసుకుని R1 మైనస్ చూడండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ R1ని R1/2 ప్లస్ R1/2గా రాసుకోవచ్చు కదా. ఈ R1ని R1/2 ప్లస్ R1/2గా రాసుకోవచ్చు కదా. ఎలా రాస్తున్నంత మాత్రం నా వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. మైనస్ R2 అలాగే ప్లస్ R3/2 ప్లస్ R3/2 మైనస్ R4 ప్లస్ R5/2 ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ కాస్ట్లోకి RN/2 వస్తుంది. అదేందమ్మా? దీన్నే ఉన్నదాన్నే బై 2 చేసి 2 టైమ్స్ రాసుకుంటున్నాను. దానివల్ల వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. కానీ R1 ప్లస్ R3/2 అంటే ఏమనుకున్నాం? R2 కదా. అంటే దీనివల్ల R2 రాసుకుంటే R2 మైనస్ R2 క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. ఇలా క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఇంకా లాస్ట్కి ఏం మిగులుతుంది? ఇక్కడ R1/2 ఒకటే మిగులుతుంది. మిగిలిన ఈ టర్మ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఈ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏం మిగులుతుంది? R1/2 ఒకటే మిగులుతుంది. చివర RN/2 ఒకటే మిగులుతుంది. అంటే ఎన్ అనేది ఆడ్ అయినట్లయితే కనుక రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫలిత కంపన పరిమితి R ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? R1/2 ప్లస్ RN/2గా రాసుకోవచ్చు. ఏమో అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మనం 2 రకాలుగా తీసుకున్నాం. ఎన్ అనేది ఆడ్ అయినప్పుడు, ఈవెన్ అయినప్పుడు. ఎన్ ఆడ్ అయినట్లయితే లాస్ట్ RN అనేది ప్లస్గా తీసుకోవాలి, ఈవెన్ అయినట్లయితే మైనస్గా తీసుకోవాలి. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయిన కేసు తీసుకుని R1 ఏం చేసాం? R1/2గా రాసుకున్నాం. ప్లస్ మళ్ళీ R1/2 రాసాం. రెండు కలిపితే మళ్ళీ ఇదే వస్తుంది కదా. అలాగే మైనస్ R2 ప్లస్ R3/2 ప్లస్ R3/2 రాసుకున్నాం. అదేందమ్మా? మైనస్ R4 అలా వదిలేసి తర్వాత R5 టర్మ్ ఉంది కదా, R5 కూడా R/2 ప్లస్ R/2 ఇలాగ RN కూడా RN/2 ప్లస్ RN/2గా రాసుకున్నాం అనుకోండి. ఈ క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాక నీకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మాత్రమే మిగులుతాయి. అందువల్ల R1/2 ప్లస్ RN/2 మిగులుతుంది. ఇప్పుడు ఎన్ అనేది ఆడ్ అయినట్లయితే. అలా కాకుండా ఈవెన్ అయింది అనుకోండి, ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ అయినట్లయితే అప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ R ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? R ఈజ్ ఈక్వల్ టు R1/2 ప్లస్ అయితే కనుక అప్పుడు ఎంత వస్తుందంటే R ఈజ్ ఈక్వల్ టు R1/2 ప్లస్ Rn-1/2 మైనస్ RN వస్తుందమ్మా. అర్థమైందా? ఎన్ అనేటువంటిది ఈవెన్ అయినట్టు చూడమ్మా. ఎన్ ఈవెన్ అయినట్లయితే R ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? R1/2 ప్లస్ Rn-1/2 మైనస్ RN. ఒకవేళ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే అదేవిధంగా ఎన్ అనేటువంటి జోన్స్ ఏమో బాగా ఎక్కువగా ఉన్నట్లయితే Rn-1 నెగ్లెక్ట్ చేసేయచ్చు. అప్పుడు R నియర్లీ ఈక్వల్ టు ఏమవుతుంది? R1/2 అవుతుంది. అదేవిధంగా ఇది యాంప్లిట్యూడ్ కంపన పరిమితి. స్కేర్ వాల్యూ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ. అదేవిధమ్మా దీనికి మనం వర్గం చేసినట్లయితే దాన్ని కాంతి తీవ్రతగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R1² తీసుకోవచ్చు. అదేవిధంగా మరి జోన్ యొక్క ఇంటెన్సిటీ అవుతుంది అనమాట. జోన్ ఇంటెన్సిటీ తీవ్రత ఎంతమ్మా? R1² అవుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఫ్రెనెల్ ఆఫ్ పీరియడ్ జోన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో ఫ్రెనెల్ ఆఫ్ పీరియడ్ జోన్ని ఒక కాన్వెక్స్ లెన్స్తో ఎలా కంపేర్ చేయొచ్చో చూద్దాం.